ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్లో కొడికే ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తావు. ఒక 7 చచ్చిపోయిందంటే ఆత్మ అలా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఆ 7 చుట్టూ తిరుగుతుంటే కానీ నువ్వు వీడియో చేసేస్తావే, దొంగ లజ్జా కొడుకు కాపాడు కదా. బెట్టింగ్ యాప్ వాళ్ళు చేస్తున్నారు వింటుంటావు కదా, ఈ చెవుతో వింటుంటావు కదా, నీ బ్రెయిన్లో ఏం చెప్తుంటది? వాడి పెరిగిన బుద్ధిమంత చెప్తున్నానంటే క్షమాభిక్ష నాన్న అడగడం కాదు, సబ్స్క్రైబర్లను అడుగు. నువ్వు సబ్స్క్రైబర్లు మోసం చేసావు, దగా కుట్ర, నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను, భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. నా మాటే అది జ్ఞానం అనేది అది 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 ఎంతో పుణ్యం చేసుకుంటూ వస్తుంది. తారా అంతే అంత ఈజీగా అవ్వదు. మీరు ఆ పేడ, ఆ పియ్యలు, అశుద్ధంలో పురుగులు ఉంటాయి చూడు, ఆ టైపు జనాలు పీక్కొని లాక్కొని తినే ఎదవలు.